Hello all. So one more recipe, రిచ్ కార్డ్ గ్రేవీ అన్నమాట. అంటే బీరకాయ గ్రేవీ గుజ్జు అనమాట. సో ఇది నేను ఏం తీసుకున్నానంటే, మొదటిగా ఆయిల్లో ఆనియన్, చిల్లీ, కర్రీ లీవ్స్ అండ్ జీరా, క్యూమిన్ సీడ్స్ అవన్నీ వేసిన తర్వాత సో ఎర్ర కలర్లో అంటే మగ్గేంత వరకు మరి సో మూత పెట్టేసి ఉంచాలన్నమాట. ఓకే, సో ఇందులో కొంచెం యథావిధిగా మనం ఎలా చేసుకుంటామో ఆ విధంగానే సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఆల్రెడీ చూడండి బ్రౌన్ కలర్లో వచ్చింది. సో ఇప్పుడు నేనేం యాడ్ చేస్తున్నానంటే పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపుతో పాటు సాల్ట్ వేసిన తర్వాత మిక్స్ చేసేసి ఒక 5 నిమిషాలు అట్లా మళ్ళీ మూత పెట్టేయాలన్నమాట. సో రిచ్ కార్డ్ కూడా ఇది ఎలా యూస్ అవుతుందంటే మనకి చాలా హెల్త్కి, డైజెస్టివ్ సిస్టమ్కి యూజ్ అవుతుందన్నమాట. ఈవెన్ వెయిట్ లాస్ వాళ్ళు కూడా వెజిటేబుల్స్ ఎక్కువ తింటారు చూడండి, సో ఇది యూజ్ అవుతుంది. సో ఇమీడియట్లీ తర్వాత టమాటోస్ యాడ్ చేస్తున్నాను. కూరలో మీరు ఎప్పుడైనా గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఆనియన్స్ అండ్ టమాటోస్ ఎక్కువ వేసుకుంటే కనుక సో గ్రేవీలో చాలా వస్తుందన్నమాట. సో ఆ తర్వాత ఇమ్మీడియట్లీ నేను కట్ చేసి పెట్టుకున్న రిచ్ కార్డ్ బీరకాయ ముక్కల్ని యాడ్ చేశాను. సో మీరు చూస్తున్నట్టుగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక 15 నిమిషాలు బాయిల్ చేయాలి అనమాట. అంటే మూత పెట్టేసి ఇది ఎలా అంటే వాటర్ ఎక్కువ వస్తుంది అనమాట. సో వాటర్ కంటెంట్ ఉంటుంది రిచ్ కార్డ్లో. సో ఈ వాటర్ ఎక్కువ ఇంకిపోవాలి. సో ఇంకిపోయేంత వరకు మనము అంటే బాయిల్ చేస్తూ ఉండాలి. సో ఇది కొంచెం బాయిల్ చేస్తూ ఉండగా మనం కొంచెం కారము, మనకి ఏమేమి అవసరమైన పౌడర్స్ ఉంటాయి కదండి, జీరా పౌడర్ అండ్ ధనియాల పౌడర్, కొరియాండర్ పౌడర్, ఈవెన్ గరం మసాలా మీకు ఎంత అనిపిస్తే. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ పీల్చుకుంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు అట్లా మూత పెట్టేసి వెయిట్ చేయండి. సో పక్కన మీరు వెంటనే గార్నిష్ చేసుకోవడానికి కొరియాండర్ అంటే కొత్తిమీర తీసుకొని కట్ చేసుకుని పెట్టుకోండి. సో ఆల్మోస్ట్ వాటర్ లాగుతుంది అండ్ ఒక 5 నిమిషాలు మళ్ళీ నేను మరిగిస్తున్నాను, ఉడికిస్తున్నాను. మీకు ఎలా చేస్తున్నారో అది దాన్ని బట్టి కంటెంట్ని బట్టి చూసుకోండి. సో ఆల్మోస్ట్ ఉడికిపోయింది, కొంచెం ఆయిల్ పైకి వచ్చేసింది కాబట్టి సో ఇది మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. సో నేనైతే కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. సో మీరు కూడా గార్నిష్ చేసుకోవచ్చు. మీకు చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోలో ఎంత మంచిది అన్నింటికి కొరియాండర్, కర్రీ లీవ్స్ అండ్ ఆల్. సో ఇదండి రెడీ అయిపోయింది రిచ్ కార్డ్ గ్రేవీ బీరకాయ ఇగురు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and please subscribe my channel and for more videos. ఆగండి నెక్స్ట్ వీడియోలో రిచ్ కార్డ్ తొక్కలతో ఒక పచ్చడి చేయబోతున్నాను. అది మీకోసం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.